గర్భిణీ సమయంలో సుఖప్రసవం కోసం ఈ వ్యాయామాలు చేయటం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. చాలా కామన్గా అడిగే క్వశ్చన్ గర్భిణీ స్త్రీలు. ఏదైనా ఎక్సర్సైజ్ చేయమంటారా? దీనివల్ల నాకు సుఖప్రసవం అవుతుందా అని. సో గర్భిణీ స్త్రీలు ఎవరైతే గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చకముందు ఒకవేళ బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి, వాళ్ళు యోగా చేయటం అలవాటు ఉండి, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేయటం అలవాటు ఉంటే, వాళ్ళు రొటీన్గా చేసుకునే ఎక్సర్సైజెస్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కంటిన్యూ చేయవచ్చు. అలా కాకుండా ఎప్పుడు గర్భధారణకు ముందు వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఆ బాడీకి అలవాటు లేనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఓవర్గా ఎక్సర్సైజెస్ చేయటం అన్నది నాట్ అడ్వైజబుల్. వాళ్ళు స్లోగా దే షుడ్ స్టార్ట్ విత్ బ్రిస్క్ వాకింగ్. ప్రెగ్నెన్సీ టైంలో వాకింగ్ చేయటము, ఆ తర్వాత బాడీలో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, అప్పర్ బాడీ లోవర్ బాడీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయటము. బటర్ఫ్లై స్క్వాట్స్ అంటాం, అంటే కింద మనకి పెల్విస్ ఏరియాలో కండరాలు ఏవైతే ఉన్నాయో అవి రిలాక్స్ అవ్వటానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, బటర్ఫ్లై స్క్వాట్స్ చేయటం అన్నది ఇట్లాంటి స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నది బోత్ అప్పర్ బాడీకి లోవర్ బాడీకి ఏవైతే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయో చిన్న చిన్న వెయిట్స్ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు ఎక్సర్సైజెస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సడన్గా ఆన్లైన్ కనపడే వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వీళ్ళు ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని చెప్పని ఓవర్గా ఎక్సర్సైజెస్ చేసేసి దానివల్ల కండరాలు పట్టేసి నడువు నొప్పితో లేకపోతే పొట్టలో నొప్పితో ఇట్లా మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో మీకు బాడీకి అసలు ఎప్పుడూ ఎక్సర్సైజ్ అలవాటు లేదు అంటే స్టార్ట్ వెరీ స్లో, అంటే చిన్న చిన్నగా ముందు వాకింగ్తో స్టార్ట్ చేయండి. స్లోగా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్లాట్ సర్ఫేస్లో వాకింగ్ స్టార్ట్ చేయండి. ఆ తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసే ముందు బాడీ స్ట్రెచ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల బాడీలో లిగమెంట్స్లో మనకి రిలాక్సేషన్ అన్నది కూడా వస్తుంది కాబట్టి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ కండరాల మీద ఎక్కువ స్ట్రెస్ లేకుండా స్టార్ట్ విత్ వెరీ స్లో ఎక్సర్సైజెస్. ఆ తర్వాత స్మాల్ వెయిట్స్ తీసుకొని అప్పర్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, లోవర్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. సో అందర్ ఫీమేల్ బాడీ ఈజ్ మేడ్ టు బేర్ ఎ చైల్డ్. సో నార్మల్ సుఖప్రసవం అవ్వటం కోసం ఎక్సర్సైజెసే చేయాలి అన్నది కంప్లీట్గా ట్రూ కాదు. సో ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఇంకొంచెం బెటర్గా మీరు నార్మల్ డెలివరీ అన్నది టాలరేట్ చేయగలరు. బాడీకి కుదిరినంత వరకు మీరు ఎంతవరకు స్ట్రెచ్చింగ్ చేయగలరో అంతవరకు స్ట్రెచ్చింగ్ చేసి ఎక్సర్సైజ్ అన్నది రోజు ఒక 15 to 20 minutes. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డూ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. ఈ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ కళ్ళు మూసుకొని డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్ చేస్తూ ఫ్రెష్ ఎయిర్ ఉన్న దగ్గర చేస్తూ ఉంటే మీకు డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు యూ విల్ బీ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అండ్ టేక్ గుడ్ బ్రీదింగ్ డ్యూరింగ్ పెయిన్స్ ఇన్ లేబర్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. డూ బేసిక్ ఎక్సర్సైజెస్, కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్, డోంట్ పుట్ ఆన్ టూ మచ్ వెయిట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ ఐడియల్ వెయిట్ ఏదైతే మీకు ప్రెగ్నెన్సీలో అవసరమో అంతవరకు 11 to 13 kgs of weight gain in pregnancy itself is enough. So eat healthy nutritious food, do basic exercises, and that will help you get a normal delivery.